హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మన టాపిక్ ఏం చూడబోతున్నామంటే ఎసెన్షియల్ స్ట్రాటజీస్ టు పాస్ ప్రొబేషన్. అసలు ఎవరైనా ఫ్రెషర్స్ కనుక మీరు ఉండి ఉంటే మీకు ఫస్ట్ టైం ఆఫర్ లెటర్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఫస్ట్ మీకు అందులో ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు ప్రొబేషన్ పీరియడ్ అని మెన్షన్ చేస్తారు. ఆఫర్ లెటర్స్లో కూడా చాలా కంపెనీస్కి ఇది ఉంటుంది. అసలు ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏంటి, కంపెనీస్ ఎందుకు పెడతారో ఫస్ట్ అది చూద్దాం. ఓకే, సో ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా కంపెనీలోకి మీరు వెళ్ళినప్పుడు ట్రయల్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎంత ఇంటర్వ్యూ చేసి వచ్చినా కానీ వాళ్ళకి మీ పైన వర్క్ ఎలా చేస్తున్నారు అనే నమ్మకం అనేది వాళ్ళకి కలగాలి. సో వాళ్ళకి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. అది 3 మంత్స్ ఉండొచ్చు, 6 మంత్స్ ఉండొచ్చు, కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ 3 మంత్స్ 6 మంత్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మీకు కొన్ని నేర్పించిన స్కిల్స్ నేర్పిస్తారు. ఆ స్కిల్స్ నేర్చిన దానిపైన కొన్ని ఎగ్జామ్స్ అయినా పెడతారు. లేదంటే మీరు కమ్యూనికేషన్ ఎలా చేస్తున్నారు, వర్క్ ఎలా చేస్తున్నారు, టీంతో ఎలా కొలాబరేట్ అవుతున్నారు, ఇవన్నీ చూస్తారు. సో ఈ ప్రొబేషన్ పీరియడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫ్రెషర్స్ కొంతమంది భయపడుతూ ఉంటారు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు. సో వాళ్ళకి కొన్ని టిప్స్ అనేటివి ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అండర్స్టాండ్ ది ఎక్స్పెక్టేషన్. అండర్స్టాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు జాబ్లో జాయిన్ అవుతారు కదా. ఫస్ట్ మీరు జాబ్లో జాయిన్ అయ్యాక ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సీనియర్సే అవ్వనివ్వండి, మేనేజర్సే అవ్వనివ్వండి, మీ రోల్ సపోజ్ మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వనివ్వండి, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లేదంటే ఒక డిఎస్ఏ, ప్రాబ్లమ్ సాల్వర్, సపోర్ట్ రోల్, ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ కి మీరు జాయిన్ అవుతారు కదా. ఐటీ అవ్వనివ్వండి, నాన్ ఐటీ అవ్వనివ్వండి. సో ఆ రోల్ కి తగ్గట్టు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఫస్ట్ అది క్లారిటీగా తెలుసుకోండి. ఒకవేళ క్లారిటీగా మీకు తెలవలేకపోతే మీరు అడగండి. ఎందుకంటే మీకు క్లారిటీ రాకపోతే మీరు క్వశ్చన్స్ అడగాలి. అక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరే లాస్ అవుతారు ఒకవేళ అడగకపోతే. ఓకే, సో సెకండ్ ఏంటి అంటే మీరే ఇనిషియేటివ్ తీసుకోవడం నేర్చుకోవాలి. ఇనిషియేటివ్ తీసుకోవడం అంటే ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళాక హెజిటేట్ అవ్వకూడదు అక్కడ. ఇప్పుడు మీరు పక్కన ఉన్న కొలీగ్సే అవ్వనివ్వండి, మీ సీనియర్సే అవ్వనివ్వండి, మేనేజర్సే అవ్వనివ్వడు, మీరు ఒకవేళ ఒక టాస్క్ ఇచ్చినాక అది కంప్లీట్ అయిపోతే, లేదంటే ఒక నేర్చుకోమని ఏదైనా స్కిల్ ఇచ్చి ఆపేస్తే అక్కడ మీకు ఇంకా టైం టైం పీరియడ్ అనేది ఉందనుకోండి. మేడం నాది ఇది అయిపోయింది, లేదంటే సపోజ్ మీ కొలీగ్ నేమ్ పిలిచేసి నాది ఇది అయిపోయింది, నెక్స్ట్ నేను ఏం నేర్చుకోవాలి, లేదంటే ఏ టాస్క్ ఉంది అంటే అవతల వాళ్ళు మీ కొలీగ్ ఏం చేస్తున్నాడో అవన్నీ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫర్దర్ గా మీరు ఏ ఛాలెంజ్ తీసుకోవాలన్నా కానీ మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. అంటే నేను ముందుంటా అని వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే, ఆ ఇనిషియేటివ్ స్కిల్ అనేది వాళ్ళకి చూపించాలి మీరు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే బిల్డింగ్ రిలేషన్షిప్స్. బిల్డింగ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక మంచి రిలేషన్షిప్స్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కొలీగ్స్ తో అయినా కానీ, లేదంటే మీ మేనేజర్స్, లేదంటే మీ అలా ఫ్రెండ్స్ లాగా అయిపోవాలి కదా. ఇప్పుడు జాయిన్ అవ్వగానే ఇప్పుడు సీనియర్ సపోజ్ మీరు ఏదో నేర్చుకుంటున్నారు స్కిల్, మీరు ఆల్రెడీ సపోజ్ జావా నేర్చుకొని వెళ్ళారనుకోండి. ఓకే, జావా నేర్చుకొని వెళ్ళాక అక్కడ మీ సీనియర్ వచ్చేసి ఇది ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే కొంచెం ఎక్కువ టైం పీరియడ్ అవుతుంది, ఈ ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేస్తే, మీ సీనియర్ వచ్చి ఏం చేస్తారు, ఇది ఇలా ఈ లాజిక్ యూజ్ చేసి చేస్తే కొంచెం తక్కువ టైమ్ ఆఫ్ పీరియడ్ లో నీకు ఇది అయిపోతుంది అని చెప్పాడు అనుకోండి. అరే వీడు చెప్పేది నేనెందుకు వినాలి అని అనుకుంటారా, లేదంటే అర్థం చేసుకోనికి ట్రై చేస్తారా? ఎప్పుడైనా కానీ మంచిగా రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోవాలి, చెప్పింది వినేటట్టు మనం ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ప్రొఫెషనల్ ఎగ్జిబిట్ చేయాలి. మన ప్రొఫెషనలిజం ఏంటి అనేది వాళ్ళకి చూపియాలి. ఈ ప్రొఫెషనలిజం ఏంటి అంటే ఫస్ట్ అప్పుడే మీరు జాయిన్ అవుతారు కాబట్టి ఏ కంపెనీ అయినా సరే ఆ కంపెనీలో జాయిన్ అయినాక టైంకి వెళ్ళడం. సపోజ్ 10 10 AM కి మీకు ఆఫీస్ స్టార్ట్ అంటే మీరు 10 10కి మీరు ఆఫీస్కి వెళ్ళినా కానీ లైక్ స్టార్టింగే మీరు ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది చూపించారనుకోండి, ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఎప్పుడైనా తొందరగా రావడం, టైంకి రావడం, పంచువల్గా ఉండడం, టైమ్లీ టాస్క్ వాళ్ళు ఇచ్చింది కంప్లీట్ చేయడం. ఓకే, అలాగే టైమ్లీ వాళ్ళు ఇచ్చిన ఏదైనా షీట్స్ ని మెయింటైన్ చేసుకోవడం కానీ, మీ వర్క్ లాగ్స్ ని మెయింటైన్ చేసుకోవడం కానీ చేశారనుకోండి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అనేది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇప్పుడు మీరు కొలీగ్స్తో కానీ, మేనేజర్స్తో కానీ, లేదంటే సీనియర్ మేనేజర్స్తో కానీ మాట్లాడాలి.
ఇప్పుడు సపోజ్ ఏదన్నా టాస్క్ ఇచ్చారనుకోండి, ఏదన్నా టాస్క్ ఇస్తే మీరు కంప్లీట్ చేశారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు ఏదో టాస్క్ కంప్లీట్ చేయమని చెప్పారు, మీరు కంప్లీట్ చేస్తున్నారు. కానీ మేడం నాది ఇక్కడ వరకు అయిపోయింది. సపోజ్ ప్రియా, నా ఈ టాస్క్ ఇక్కడ వరకు చేసేసాను, నెక్స్ట్ టాస్క్ ఏంటి ప్రియా? ఓకే, మీ మేనేజర్ పేరు ప్రియా అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ టాస్క్ ఏంటి? సో నేను ఇది ఇక్కడ వరకు చేశాను, నెక్స్ట్ ఇది ఇలానేనా? సో ఇలా మీరు చేసిన వర్క్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వకపోతే చాలా కష్టం, ఎందుకంటే మీరు చేసిందని కూడా వాళ్ళకి అర్థం కాదు. అంతేనా? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ కమ్యూనికేట్ చేస్తేనే కదా మీరు చేస్తున్నారు లేదు, ఎక్కడ స్టక్ అయ్యారు, ఎక్కడ స్టక్ అవ్వట్లేదు, ఎక్కడ డౌట్ ఉంది, ఎక్కడ డౌట్ రావట్లేదు అని వాళ్ళకి అర్థం కావాలి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైంని మేనేజ్ చేసుకోవాలి. టైంని మేనేజ్ ఇదేంటి అంటే టైంని మేనేజ్ ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు సర్టెన్ నంబర్ ఆఫ్ టాస్క్, మనకు కొన్ని ఈజీ టాస్క్ ఉంటాయి అబ్బా, కొన్ని హార్డ్ టాస్క్, టఫ్ టాస్క్స్ ఉంటాయి. సి, వాళ్ళు ఇచ్చిన టాస్క్లన్నీ మనకు వచ్చి ఉండాలని ఏం లేదు కదా. అలాగే ఇచ్చిన టాస్క్లన్నీ ఈజీగా ఉండే, అన్ని ఇచ్చిన టాస్క్లన్నీ హార్డ్ అని కూడా ఉంటాయి. సో అవన్నీ టైమ్లీగా మనం మేనేజ్ చేసుకునేటట్టు చేసుకోవాలి. ఫస్టే మనము హార్డ్ టాస్క్ తీసుకొని అది తొందరగా గైడ్ చేసుకొని టాస్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఒకవేళ అంటే ఫస్ట్ కదా మనం వచ్చింది, అప్పుడే వాళ్ళకి ఇంప్రెషన్స్ క్రియేట్ అవ్వాలి. సో టైమ్లీ అనేది టాస్క్ సబ్మిట్ చేయడం కానీ, మంచిగా టైమ్లీ ఉండడం కానీ, అది ఏ విషయంలోనే అవ్వనివ్వండి, లంచ్కి వెళ్ళి వచ్చినా కానీ, వెళ్ళేటప్పుడు కానీ, లాగౌట్ కానీ, చెక్ఇన్ కానీ, చెక్అవుట్ టైం కానీ, అన్నీ కూడా టైం మేనేజ్ చేసుకుంటూ టాస్క్లు అన్నీ కూడా మంచిగా సబ్మిట్ చేస్తే యుల్ హ్యావ్ ఎ గుడ్ ఇంప్రెషన్. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ది టిప్స్. మీరు ఒకవేళ ప్రొబేషన్ పీరియడ్ లో ఉండి గనక ఆ కంపెనీలో సక్సెస్ఫుల్ గా ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి, నేను కంపెనీ నుంచి నన్ను లే ఆఫ్ అవ్వకూడదు అంటే ఈ టిప్స్ కొన్ని ఫాలో అవుతే దే విల్ బి యూస్ఫుల్. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ టు అవర్ ఫ్రంట్ లైన్స్ మీడియా ఛానల్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే హిట్ ఆన్ ది లైక్ బటన్. థ్యాంక్ యూ.